హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేను 4 రకాల పిండి వంటలు చేశాను, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బియ్యం పిండి అండి, రేషన్ బియ్యం కడిగి ఆరబోసుకొని పిండి పట్టించుకున్నాను. ఇది రేషన్ బియ్యము, మంచిగా వచ్చింది పిండి కూడా. పిండిలో శనగపిండి వేసానండి 1 కేజీ. నువ్వులు వేస్తున్నానండి, 2 గుప్పెళ్ళు నువ్వులు వేసాను. రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. వామ్ వేసానండి, చక్రాలకి వాము బాగా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 స్పూన్లు నూనె వేస్తున్నాను. 2 స్పూన్లు నూనె వేసాను. ఇప్పుడు పిండి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటానండి. ఉప్పు, వాము, శనగపిండి, బియ్యం పిండికి కలిసేదాకా మిక్స్ చేసుకుంటున్నాను. పిండి మొత్తం గోరువెచ్చని నీళ్ళతోటి పిండి కలుపుతున్నాను. మంచిగా పిండి కలిపేస్తున్నాను. మంచిగా గోరువెచ్చని నీళ్ళు అండి, పిండి మంచిగా జిగుజిగు అనిపిస్తుంది. అంతా పిండి కలుపుతున్నానండి. అంతా పిండి కలిపి ఒక ముద్దలాగా చేసేసాను. బాండి పెట్టుకొని మంచి కడాయిలో నూనె పోసానండి. నూనె మంచిగా కాగుతుంది. చక్రాలు వేస్తున్నానండి. ఇప్పుడు మంచిగా ఇప్పుడు పిండి తీసుకొని చక్రాల గిద్దలో పెట్టేసి చక్రాల మిషన్తో నూనెలో వేస్తుంటే చెయ్యికి నూనె బాగా కాలి చెక్క వస్తుందండి. అట్లా కాదని చెప్పేసి కొత్తగా ప్లాన్ చేసి గంటల మీద వేస్తున్నానండి. నేను గంట మీద అట్లా విడివిడిగా సపరేట్గా వేసి ఆ గంటని నూనెలో వదులుతున్నాను. కొంచెం ఇది మంచిగా అనిపించింది. ఇప్పుడు చెక్కలు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చెక్కలకి బియ్యం పిండి, నానబెట్టిన శనగపప్పు, అట్లనే కొంచెం అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, నానబెట్టిన సబ్బు ధాన్యాలండి. సగ్గుబియ్యం నానబెట్టి మంచిగా అనిపిస్తాయి చెక్కల్లోకి. 1 స్పూన్ కారం వేసాను. రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి. నువ్వులండి, 2 గుప్పిళ్ళు నువ్వులు వేస్తున్నాను. నువ్వులు కూడా మంచిగా అనిపిస్తాయి చెక్కలకి. పెసరపప్పు కూడా వేసాను. కరివేపాకు వేస్తున్నాను. జీలకర్ర అండి, ఇది మంచిగా అనిపిస్తుంది జీలకర్ర కూడా. జీలకర్ర 2 గుప్పిళ్ళు వేసాను. కొత్తిమీర వేస్తున్నానండి. ఇది డాల్డా అండి. ఇది డాల్డా వేస్తే పిండి మంచిగా వస్తుందండి, సాఫ్ట్గా ఉంటుంది కలపడానికి. చెక్కలు కూడా టేస్టీగా కరకరమంటూ మంచిగా అనిపిస్తాయి. మెత్తబడవండి, 1 రోజులు 2 నెలలు ఉన్నా కూడా మెత్తబడవు. పిండి మొత్తం మిక్స్ చేసుకోవడం అయిపోయింది. గోరువెచ్చని నీళ్ళతో కలుపుతున్నానండి పిండిని. ఈ గోరువెచ్చని నీళ్ళతో పిండి కలిపితే ఏంటంటే మంచిగా జిగు అనిపిస్తుంది, మంచిగా సాఫ్ట్గా వస్తాయి చెక్కలు కూడా. అన్నీ బాల్స్ చుట్టుకోవాలి. బాల్స్ చుట్టుకొని మంచిగా అక్కడ పెట్టుకున్నాను. చెక్కలు చేస్తున్నానండి. ఇప్పుడు నేను చెక్కలు చేయడము ఒక్కదానికి నాకు అలసిపోయినట్టు అనిపించి, చిరాకు అనిపించి మా అమ్మను కూడా సాయం అడిగాను. మా అమ్మ కూడా వచ్చింది చెక్కలు చేయడానికి. మా అమ్మ పొయ్యి దగ్గర కూర్చొని ఇప్పుడు మిక్చర్ చేస్తున్నానండి. బూందీ లడ్డు కావాలని మా బాబు అడుగుతున్నాడని చెప్పేసి బూందీ చేస్తున్నాను. బూందీ చేశాక మిక్చర్ చేద్దామని చెప్పేసి పల్లీలు వేపి, కరివేపాకు, బిస్కెట్లు, సాల్టు, టేస్ట్కి సరిపడినంత అండి సాల్టు, కొంచెం చిన్నులపాయల కారము వేసి మొత్తం మిక్స్ చేసుకుంటాం. బూందీ లడ్డు కోసం అండి పంచదార బెల్లం పాకం పట్టేసి దానిలో బూందీ వేసి ఇక మా అమ్మ లడ్లు కట్టడం మొదలుపెట్టింది. మా బాబుకి లడ్లు ఇష్టము, స్వీట్ మొత్తం హాట్ అయినా స్వీట్ కావాలంటే ఇక వాడి కోసం ఒక 30 లడ్లు అయితే చేస్తున్నాము.
ఈ అరిసెలు చేయడం ఏమో చూపించలేదు ఫ్రెండ్స్, నాకు వీలు కాలేదు, వీడియో తీద్దామని అనిపించలేదు. ఈ అరిసెలు పాకం పట్టేటప్పుడు చేయలేదు. చెక్కలవి చక్రాలు, ఇవేమో ఇంకా చక్రాలు చేయడం విసుగు అనిపించి కొంచెం లావుతోటి వేరేది మార్చేసి లావు చేసాము. లడ్డూలు, మిక్చరు, బూందీ అండి, బిస్కెట్ పల్లితో చేసిన బూందీ బాగుంటుంది, మంచిగా వచ్చిందండి, నాకు నచ్చింది. ఇంకా పిండి కొంచెం మిగిలిందని చెప్పేసి లాస్ట్లో ప్లేట్ మార్చి లావు చక్రం వేసామండి.